వక్ఫ్ బోర్డ్ పై బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతోందా? వక్ఫ్ అధికారాలకు చెక్ పెడుతూ 40కి పైగా సవరణలు తప్పవని ఓ వైపు కథనాలు వినిపిస్తున్నాయి. ఈ పార్లమెంట్ సెషన్స్ లోనే బిల్ తీసుకొస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకీ వక్ఫ్ చట్టంలో ఏముంది? ఏ సవరణలు ప్రతిపాదనలు ఉన్నాయి? వక్ఫ్ చట్టంలో మార్పులు, అధికారాలు తగ్గించటమే లక్ష్యమా? సంస్కరణలే అసలు ఉద్దేశమా? అసలేంటి వివాదం? సవరణలు దేనికోసం? మరో సంచలన నిర్ణయానికి కేంద్రం రెడీ అవుతోందా? నిజమో కాదో కన్ఫర్మ్ కాలేదు కానీ నేషనల్ మీడియాలో వస్తున్న న్యూస్ ప్రకారం ఆర్టికల్ 370 రద్దు తర్వాత మరో అతిపెద్ద నిర్ణయానికి కేంద్రం రెడీ అవుతోందని తెలుస్తోంది. వక్ఫ్ చట్టంలో సంస్కరణలు తీసుకురావటమే కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రధాన ఉద్దేశంగా చెబుతున్నారు. ఆగస్టు 2వ తేదీ కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగిందంటున్న కొన్ని సోర్సెస్ ఆ కేబినెట్ మీటింగ్ లో వక్ఫ్ చట్టానికి 40 సవరణలు ప్రతిపాదించి ఆమోదించారని చెబుతున్నారు. దీంతో ముస్లిం పర్సనల్ లా బోర్డు సహా ముస్లిం సంఘాలు ఈ ప్రతిపాదిత సవరణలపై భగ్గుమంటున్నాయి. ఆ సవరణలను పార్లమెంట్ ఆమోదిస్తే గనక ఇకపై ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తి అని నిర్ధారించే అధికారం వక్ఫ్ బోర్డుకు ఉండదు. ప్రతిపాదిత 40 సవరణల్లో ఇదే అత్యంత ప్రధానమైనది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కేంద్ర ప్రతిపాదనల్లో ఉందని చెబుతున్న మరో సవరణ వక్ఫ్ బోర్డుల్లో మహిళలకు చోటు కల్పించడం. ఇందుకోసం వక్ఫ్ చట్టంలోని 9, 14 సెక్షన్లను సవరించాలని కేంద్రం భావిస్తున్నట్టు చెబుతున్నారు. వక్ఫ్ చట్టంలో సంస్కరణలో భాగంగా వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగాన్ని అరికట్టే చర్యలు కూడా ఉండబోతున్నాయంటున్నారు. ఇందుకోసం వక్ఫ్ ఆస్తుల పర్యవేక్షణ బాధ్యతను జిల్లా కలెక్టర్కు అప్పగించబోతున్నారు అనేది మరో అంశం. ఇలా 40 సవరణలతో బిల్లు తీసుకొచ్చి ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెడతారని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. దానికి తగ్గట్టే ముస్లిం సంఘాలు సైతం స్పందిస్తున్నాయి. వక్ఫ్ అంటే ఒక రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, దానికి సంబంధించిన ల్యాండ్స్ కానీ ప్రాపర్టీస్ కానీ దట్ ఈస్ వక్ఫ్ ఉంటుంది. వక్ఫ్ అంటే అది మా వెనకట్ల పెద్దోళ్ళు కానీ వాళ్ళ యొక్క దేవుడి కోసం, ఆ మస్జిద్ల కోసం, ఆషిర్ఖానా కోసం, దర్గా కోసం వాళ్ళు వక్ఫ్ చేశారు. దాన్ని ఎంజాయ్ చేసుకోవచ్చు, దాని మీద వచ్చిన ఇన్కమ్ నుంచి ఆ ప్రాపర్టీకి డెవలప్ చేసుకోవచ్చు. కానీ దాన్ని అమ్మే అధికారం వాళ్ళకు ఉండదు. న్యూస్లో మేము వింటాను వక్ఫ్ బోర్డు అధికారం వాళ్ళు తక్కువ చేస్తారు. మళ్ళీ రెవెన్యూకి దాంట్లో వాళ్ళు उसको रेवेन्यू का जो काम है उसको जो है वो लोग मुस्तहकम कर रहे हैं, वक्फ बोर्ड के ताकत को कम कर रहे हैं, जिसके अंदर मुसलमानों में एक तशवीश पाई जा रही है कि इसमें మా వక్ఫ్ ప్రాపర్టీ డ్యామేజ్ కావద్దని అందరికీ కోరిక ఉన్నది. ఒకవేళ వాళ్ళు డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తే నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ మొత్తం ఇండియాలో దానికి ప్రొటెస్ట్ చేస్తారు. देखिए सर, एक्चुअली ये जो बिल आ रहा है इसमें 44 अमेंडमेंट किया जा रहा है जो वक्फ मंशाए वक्फ के टोटल ख़िलाफ़ है. ये मोदी गवर्नमेंट तो जो हमेशा से जो है जब से 10 साल का उनका क्या हो रहा है कि किस तरीके से भी माइनॉरिटी को सताया जाए. अब रही बात वक्फ प्रॉपर्टीज़ की, जो 77,000 इंस्टीट्यूशंस थे हमारे तेलंगाना के अंदर. आंध्रा जब मिल के था, जब तेलंगाना अलग हुआ तो 77,000 अभी इंस्टीट्यूशंस थे, जिसमें से 23,000 अभी इंस्टीट्यूशंस ऑन रिकॉर्ड वक्फ बोर्ड तेलंगाना में है. వక్ఫ్ చట్టంలో సంస్కరణలు అంటూ వార్తలు రావటం ఆలస్యం. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వక్ఫ్ బోర్డు స్వయం ప్రతిపత్తిని హరించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఫైర్ అయ్యారు. వక్ఫ్ ఆస్తులకు మొదటి నుండి బీజేపీ వ్యతిరేకంగానే ఉందని, హిందుత్వ ఎజెండాలో భాగంగానే వక్ఫ్ చట్టంలో మార్పులు తీసుకొస్తున్నారని ఆరోపించారు. అయితే బీజేపీ సీనియర్ లీడర్ ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మాత్రం ఈ సవరణలను స్వాగతించారు. ఎన్నో ఏళ్లుగా వక్ఫ్ చట్టంలో మార్పులు తీసుకురావాలని ముస్లిం మేధావులు కోరుకుంటున్నారని చెప్పుకొచ్చారు. టచ్ మీ నాట్ సిండ్రోమ్ నుండి వక్ఫ్ సిస్టమ్ మొత్తం బయటపడాలని సూచించారు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ. కేంద్రం ఏ ప్రతిపాదనలతో రాబోతోందో తెలియదు గాని సంస్కరణలు అవసరమేనని అభిప్రాయపడ్డారు. కొన్ని రాష్ట్రాల్లోని వక్ఫ్ బోర్డులు చట్టాన్ని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులను దుర్వినియోగం చేస్తున్నాయనే కంప్లైంట్ కేంద్ర ప్రభుత్వం దృష్టికొచ్చింది. దీంతో వక్ఫ్ ఆస్తులను డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్లు పర్యవేక్షించేలా కేంద్రం ఓ ప్రతిపాదనను ఆలోచిస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. వక్ఫ్ చట్టంలో సవరణలు ఎంతవరకు వాస్తవమో గాని ముస్లిం సంఘాలు మాత్రం ఇవి సంస్కరణలు కావు అంటూ మండిపడుతున్నాయి. 100% వక్ఫ్ సవరణ చట్టం కూడా తీసుకొస్తే దేశవ్యాప్తంగా ఆందోళన కూడా చేస్తామనేసి హైదరాబాద్ మత పెద్దలు కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే చాలా ఆస్తులు రాజకీయ నాయకులు, పీఠాధిపతులే పూర్తిగా అమ్మివేసి చాలా వరకు నాశనం చేసిన పరిస్థితులు కూడా ఏర్పడి ఉన్నాయి. కానీ కేంద్రం తీసుకొచ్చి సవరణ బిల్లులో
పోయిన ఆస్తులను తీసుకొస్తారా లేదంటే ఉన్న ఆస్తులను కూడా పోగొడతారనేది కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. కానీ మొత్తం వ్యవహారం పైన కూడా ముస్లిం మత పెద్దలు ఇప్పటి నుంచి వ్యతిరేకం ఒక పెద్ద సంచలనంగా మారిన పరిస్థితి. కేవలం శ్రీధర్తో నూరు మొహమ్మద్, TV9 హైదరాబాద్.